ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. ఆ గృహంలో చక్కటి గుర్తులు అష్టైశ్వర్యాల్ని మనకు ప్రసాదిస్తూ ఉంటాయి. సహజ సిద్ధంగా అక్షరాలకు ఉన్నటువంటి విలువ అమోఘము మంత్రశాస్త్రరీత్యా ఏ విధంగా ఉన్నదో అలాగే చక్కటి అమూల్యవంతమైనటువంటి దైవ చిహ్నాల యొక్క ప్రభావం గృహానికి విశిష్టవంతమైనటువంటి చక్కటి యోగాన్ని కలిగిస్తుంది. స్వస్తిక్కు, ఓంకారం, త్రిశూలం ఇవన్నీ కూడాను చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని గృహానికి కలిగిస్తాయి. మీ ఇంట్లో తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తులు కానీ ఓంకార గుర్తులు కానీ మీ కిటికీలు కట్టేటప్పుడు కిటికీలకు మధ్య భాగాన చక్కగా స్వస్తిక్ సింబల్ ఉండేటట్టుగా చెక్కించినట్లయితే విశిష్టవంతమైన ప్రభావం వస్తుంది. అలాగే ఇంటి ద్వారబంధానికి మీరు రెండు వైపులా కూడాను ఏనుగు తొండం ఎత్తి ఉన్నదిగా ఉంచి చక్కగా చెక్కించినటువంటి తత్వచింతనతో కనుక ద్వారబంధాలు కనుక అమర్చినట్లయితే విశిష్టవంతమైన లక్ష్మీకళతో విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓంకారనాదం విశిష్టవంతమైన తత్వాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. కాబట్టి మీ ఇంటిలో ఓంకారనాదం వినిపిస్తూ ఉన్నప్పటికీ ఓంకారపు గుర్తును కనుక మీ ఇంటిలో ఎక్కడైనా సరే చక్కగా అమర్చేటువంటి తీరుతెన్నులు మీ పురోభివృద్ధికి అత్యధికంగా సహకరిస్తాయి అని చెప్పేసి చెప్పవచ్చు. చక్కటి చిహ్నాలు మీ గృహ వాస్తురీత్యా కూడా అనేక అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఓంకారం, స్వస్తిక్కు, త్రిశూలం మూడు కూడా ఉన్నటువంటి గుర్తుల బొమ్మ మీ ఇంటి ముంగిట కనుక వాకిలికి ఎడమ వైపున కానీ కుడివైపున కానీ చక్కగా కనుక తగిలించినట్లయితే ఆ ఇంటికి శుభప్రదమైనటువంటి ప్రభావం ఎక్కువగా విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. గేట్లు, ఆ గేట్ల విషయంలో కూడా మీరు ఓంకారము, స్వస్తిక్కు చక్కగా ఉండే విధంగా కనుక అమర్చుకోవటం చాలా మంచిది. కాంపౌండ్ వాల్ పైన అందంగా అమర్చేటువంటి ఆ యొక్క ఇనుప వస్తువుతో తయారు చేసినటువంటి అందమైనటువంటి ప్రభావంతో ఉండేటువంటి విధి విధానంలో స్థూలం గుర్తు, ఓంకార గుర్తులు కూడా మీరు గనక అమర్చినట్లయితే మీ కాంపౌండ్ వాల్ పై భాగాన అంటే కాంపౌండ్ వాల్ ఎత్తు తక్కువగా ఉంచి అందంగా ఉండటానికి ఆ విధంగా ఇనుప ఊచలతో తయారు చేసినటువంటి అందమైనటువంటి ఆర్చ్, ఆ ఆర్చికి ఇటువంటి గుర్తులు గనక అమర్చినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావంతో ఆ గృహం విరాజిల్లటానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అలాగే గుర్రం, పులి బొమ్మలు, పారేటువంటి నీరు ఉన్నట్టుగా ఉండేటువంటి బొమ్మలు కూడా ఇంట్లో ఉండటం మంచిది కాదు. కృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప సందర్శనంతో కూడి యుద్ధానికి బయలుదేరేటువంటి గుర్రంతో కూడిన బొమ్మ కూడా పనికిరాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మహాభారత దృశ్యాలు, హింసకు చిహ్నమైన ఆయుధాల చిత్రాలు ప్రదర్శించటం వలన కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు, మీ ఆత్మీయులతో విభేదాలు కూడా కలగవచ్చు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మహాభారతంలో కృష్ణునికి, అర్జునికి భగవద్గీత ఉపదేశించే దృశ్యంలో దోషమేమీ లేదు కదా అని చెప్పేసి చాలామంది భావిస్తారు. కానీ ఈ యొక్క పటంలో అర్జునుడు యుద్ధానికి సన్నిధుడవుతున్నాడు. ఇటువంటి చిత్రం మన ఇంట్లో ఉండటం చేత బహుశా మనలో కూడా కోట్లాటకు ఎల్లప్పుడూ తయారుగా ఉండే ప్రవృత్తి మనకు తెలియకుండానే ప్రబలుతుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే శుక్రవారం నాడు గృహంలో దీపారాధన విషయంలో పాటించవలసిన నియమం ఏమిటి? ధనలక్ష్మి
ఆగమనం జరగాలంటే తెల్లవారుజామునే నిద్ర నుంచి లేవాలి. దీపారాధన చేసేటప్పుడు శుక్రవారం నాడు తప్పనిసరిగా సూర్యోదయాత్పూర్వమే ఏ ఇంట అయితే ముంగిట రత్నాల ముగ్గు వేసి దీపారాధన చేయబడుతుందో ఆ ఇంట్లోకి వరలక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అని. దీపారాధన చేసేటప్పుడు 5 ఒత్తుల కుందిలో ఆవు నెయ్యి వేసి కనుక దీపారాధన చేస్తే సర్వే సర్వత్రా శుభదృష్టిని ప్రసరింపచేసి తీరుతుంది ఆ చక్కని తల్లి. శుక్రవారం నాడు ఉదయం సాయం సంధ్యా సమయంలో ప్రతి ఇంటా కూడా దీపారాధన చేయాలి. సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేసేటప్పుడు దొడ్డి గుమ్మం మూసి దీపారాధన చేయాలి. నువ్వుల నూనె అత్యధిక శ్రేష్టవంతమైనది. ఆవు నెయ్యి కూడా శ్రేష్టదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. కొబ్బరి నూనె కూడా ఉపయోగించవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.